హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ హైదరాబాద్ స్టైల్ పన్నీర్ కర్రీ. మరి పన్నీర్ కర్రీని ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఈ పన్నీర్ కర్రీ కోసం 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకోండి. వాటిని ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న పన్నీర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇవి బాగా మిక్స్ చేసుకున్నాక ఈ పన్నీర్ ముక్కల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అందులో వేసుకోండి. వీటిని 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన పన్నీర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ పన్నీర్ కర్రీ చపాతీలోకి, రోటీలోకి లేక అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే ఇంట్లో ఉన్న మసాలాలు, అలాగే బిర్యానీ ఆకు, 7-8 పొట్టొల్చిన వెల్లుల్లిపాయలు, 7-8 అల్లం ముక్కలు, 5-6 కాజు వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ ఫ్రై అయ్యాక మీడియం సైజు ఉల్లిపాయ, 3-4 టమాటాలు వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టుకొని 5-6 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇవి కొంచెం సేపు చల్లారనివ్వండి. ఇవి మిక్సీ జార్లోకి తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఇందులోనే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోండి. ఈ మసాలా పేస్ట్ ఎంత బాగా గ్రైండ్ చేసుకుంటే కర్రీ అంత సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలపండి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలే వరకు 5-6 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. గ్రేవీ అంటకుండా ఉండడానికి కొన్ని నీళ్ళు పోసుకోండి. ఇప్పుడు బాగా కలిపాక 1 కప్పు పెరుగు వేసుకొని మళ్ళీ బాగా కలపండి. పెరుగు స్మెల్ రాకుండా ఉండడానికి 5-6 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. చూడండి, ఆయిల్ పైకి తేలింది అంటే ఇది బాగా ఫ్రై అయ్యింది అని అర్థం. ఇప్పుడు 2-3 సార్లు బాగా కలిపి అందులోనే 1 కప్పు వాటర్ పోసుకోండి. ఇప్పుడు అంచుల నుంచి దీన్ని బాగా కలపండి. బాగా కలిపాక మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోండి. ఇప్పుడు 2-3 సార్లు కలుపుకొని మూత పెట్టుకోండి. 3-4 నిమిషాలు ఉడకనివ్వండి. మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువగా ఉడకనవసరం లేదు. చూడండి, బాగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఉప్పు చూసుకొని ఒకవేళ మీకు సరిపోలేదు అంటే ఈ సమయంలో మీరు వేసుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి చూస్తే మన పన్నీర్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కసూరి మెత్తి నలిపి వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలపండి. మీ దగ్గర కసూరి మెత్తి లేకపోతే కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకోండి. చూడండి, మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి.